తెలుగు వారి ఆత్మీయ వారధి స్టోరీలో హ్యూమనిస్ట్ అవర్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఆ, నేను విశ్వనాథ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు అనిల్ రాచమల్ల గారు. అనిల్ రాచమల్ల గారు ఎన్ నౌ అనే ఫౌండేషన్ నుండి వర్క్ చేస్తూ ఉన్నారు. సో గత 5 ఎపిసోడ్లుగా ఇది 5వ ఎపిసోడ్ అనిల్ రాచమల్ల గారితో. ఆయన సైబర్ నేరాల గురించి, ఆన్లైన్ ఫ్రాడ్ గురించి, తర్వాత డిజిటల్ వెల్బీయింగ్ అనే కాన్సెప్ట్ గురించి, కనెక్ట్ టు డిస్కనెక్ట్ అనే కాన్సెప్ట్ గురించి, ఈ విధంగా రకరకాలైనటువంటి ఆన్లైన్ విషయాల గురించి మనకందరికీ సైబర్ గురు అనే కార్యక్రమం ద్వారా చెప్తూ ఉంటారు. సో దాంతో పాటుగా అనిల్ గారు రాసేటటువంటి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ వివిధ తెలుగు మరియు ఇంగ్లీష్ పత్రికల్లో ప్రచురితం అవుతూ ఉంటాయి. సో ఎన్నో ఫౌండేషన్ తరఫు నుంచి కూడా అనిల్ గారు రకరకాల కాలేజీల్లో, తర్వాత స్వచ్ఛంద సంస్థల్లో వేరే వేరే పోలీస్ వారికి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఎలా సైబర్ నేరాలను పసిగట్టాలి ఈ విషయాల గురించి. సో నమస్తే అండి అనిల్ గారు. నమస్తే సార్. సార్, ఐదో ఎపిసోడ్ సార్, ఇది లాస్ట్ ఎపిసోడ్. మనం అంతకు ముందు డిజిటల్ పేరెంటింగ్ గురించి మాట్లాడుకున్నాము. ప్రజలకి ఉపయోగపడేటటువంటి పిల్లల్ని మనం ఎలా మొబైల్ ఫోన్ కానీ సోషల్ మీడియాకి కానీ ఎక్స్పోజ్ చేయాలి అనేటటువంటి టాపిక్స్ మనం మాట్లాడుతున్నాం. ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి, ఎక్కడ మనం ఫ్రీ టైం ఇవ్వాలి అనేది కూడా బాగా చెప్పారు. అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. అట్లానే సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి అనే విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ సోషల్ ఇంజనీరింగ్ అనేటటువంటి కొత్త టాపిక్ ని మాకు పరిచయం చేశారు. యాక్చువల్గా సోషల్ ఇంజనీరింగ్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటారు అనే విషయాన్ని మాకు అందరికీ పరిచయం చేస్తారు. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విషయాలన్నిటిని మాకు కూలంకషంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ షోస్ సార్. అండ్ ఈరోజు మనం లాస్ట్ ఎపిసోడ్ లో ఫేక్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం సార్. అంటే జనరల్ గా ఫేక్ న్యూస్ అనేటప్పటికీ అందరూ చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని రకాలైనటువంటి ఫేక్ న్యూస్లు అవి సర్క్యులేట్ అవుతూ 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 కూడా కొన్ని రకాల కొంతమంది జీవితాల మీద కూడా ఒక దాన్ని మనం ఏమంటారు అంటే తీవ్రమైనటువంటి ప్రభావాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా నేను ఒక ఫేక్ న్యూస్ ఏదైతే వచ్చిందో ఆ ఫేక్ న్యూస్ ని నేను రిపోర్ట్ చేశాను ఫేస్బుక్ లో. ఇది జనరల్ గా ఒకళ్ళు కావాలని కొంతమంది ప్రోపగండా చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో నార్మల్ గా వాళ్ళకి తెలియక ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫేక్ న్యూస్ గురించి కొంచెం చెప్పండి సార్. అంటే మనం ఎలా ఫేక్ న్యూస్ ని పసిగట్టాలి, చూడగానే అది ఫేకా కాదా అని మనకు ఎలా తెలుస్తుంది? అలాంటి మెకానిజం ఏదైనా ఉందా? ఎన్ నౌ తరఫు నుండి ఎట్లాంటిది ఏమైనా చేస్తున్నామా? లేదు, ఫేక్ న్యూస్ ఒకవేళ పసిగడితే, మనం ఫేక్ న్యూస్ అని తెలిస్తే మనం ఏం చేయాలి? ట్విట్టర్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, లేదంటే యూట్యూబ్ లో కానీ, వాట్ ఎవర్. వ్యక్తి స్వేచ్ఛకి ఫేక్ న్యూస్ స్ప్రెడ్డింగ్ కి ఏదైనా రిలేషన్ ఉందా? ఎక్కడైనా లిమిటేషన్స్ ఉన్నాయా? ఈ టాపిక్ చెప్పండి సార్. తప్పకుండా సార్. సో బేసికల్ గా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యూమనిస్ట్ బీజీ గ్రూప్ కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. దో దిస్ ఇస్ ద లాస్ట్ డిస్కషన్, ఐ వుడ్ బి ఓపెన్ టు ఫ్యూచర్ టాక్స్. ఏదైనా సొసైటీకి బెనిఫిట్ అవుతుందంటే తప్పకుండా ఐ విల్ ఎక్స్టెండ్ మై కోఆపరేషన్ అండ్ సపోర్ట్ అండ్ టైమ్ ఇస్ వెల్. సో నేను ఇందాక అన్నట్టుగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాలా మంది అంటే లిజనర్స్ అందరికి కూడా అంటే నేను ఎక్కువ ఏం టెక్నికల్గా ఏం మాట్లాడను, మోర్ ఫంక్షనల్గా మాట్లాడతాను బోర్ కొట్టకుండా. సో ఫస్ట్ ఏంటంటే మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి మనకి ఇంటర్నెట్ కానీ సోషల్ మీడియా వచ్చే మాధ్యమంలో బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే అండి, మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చే వరకు ఒక రీజనబుల్గా ఒక వార్తని క్రియేట్ చేస్తారు, దాన్ని ఎడిట్ చేస్తారు, దాన్ని పబ్లిష్ చేస్తారు. దాని తర్వాత పబ్లిష్ చేసిన దాన్ని యాంప్లిఫై చేస్తారు. అంటే వార్త వచ్చిన దాన్ని పేపర్ కటింగ్ తీసుకొని వాడు దాన్ని ఒక ఇమేజ్ రూపంలోనే దాన్ని కట్ చేసుకుని ఫార్వర్డ్ చేయటం, ఫోటో తీసుకోవటమో, జిరాక్స్ తీసుకోవటం. అంటే బేసికలీ ఏమవుతుందంటే ఒక్కసారి పబ్లిష్ చేస్తే దాన్ని మార్పు చేసే అవకాశం ఉండదు. పబ్లిష్ చేసేటప్పుడు కూడా రీజనబుల్గా, రెస్పాన్సిబుల్గా ఒక పబ్లిషర్కి ఒక ఎడిటోరియల్ పాలసీ, ఒక స్టేట్ పాలసీ, ఒక సెల్ఫ్ సెన్సార్షిప్, అతను కూడా చదువుకున్న వ్యక్తి ఉంటాడు కాబట్టి అతను ఉన్నటువంటి భావజనం అంటే ఒక
ఒక పాజిటివ్ స్పిరిట్ తోని ఎట్లా చేయాలనేది మీద ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తుంది. రెప్యుటేషన్ అదే కూడా అన్ని ఉంటాయండి. ఆ రెప్యుటేషన్, సెన్సార్షిప్, పాలసీ, సార్ సెల్ఫ్ అనిల్ గారు సెన్సార్షిప్ ఒక్క అనగానే నిమిషం, 1 minute. శ్రోతలు ఎవరైనా కానీ ఈ డిస్కషన్ లో డైరెక్ట్ గా పాలు పంచుకోవాలని అనుకుంటే story.tori.live1 కి కాల్ చేసి మీరు మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. సార్ అనిల్ గారు. సో బేసికల్గా మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏంటంటే ఒక వార్త వచ్చిందంటే దాన్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉండదు. ఓకే, వార్తా సంస్థనే మ్యానిపులేట్ చేసిందంటే మనం దాన్ని ఏం చేయలేము అనుకోండి. బట్ ఎనీవే సమ్ రెస్పాన్సిబుల్ సెన్సార్షిప్, ఎడిటోరియల్ పాలసీ, ఒక సెల్ఫ్ సెన్సార్షిప్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నెట్లోకి వచ్చే వరకు ఎట్లుంటుందంటే ఎవరన్నా కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ మధ్య కొత్తగా కూడా మనం వాట్సాప్ యూనివర్సిటీ అని ఒక పేరు కూడా వచ్చింది. ఇది ఎక్కడ ఎవడు పబ్లిష్ చేసాడు, వాట్సాప్ యూనివర్సిటీ అని ఒక ఎగతాళిగా కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. ఇక్కడ సెల్ఫ్ సెన్సార్షిప్ ఒకటే ఉంటుంది. ఎడిటోరియల్ పాలసీ కానీ స్టేట్ సెన్సార్షిప్ కూడా ఉండదు. పబ్లిష్ చేసిన తర్వాత డైరెక్ట్గా దాన్ని యాంప్లిఫై చేయరనేది, అంటే మేకని గొర్రెగా చూపించే ప్రయత్నం కూడా చేస్తారన్నమాట. అంటే ఇంకా వేరేగా కూడా చూపిస్తారు. అంటే బేసికల్గా మనం పబ్లిష్ చేసిన వార్తను కూడా కంప్లీట్ గా మాడిఫై చేసి పంపిస్తుంటారు. అంటే బేసిక్ గా ఏంటంటే ఒక గొర్రెని పులిగా చూపించడం అనేది మన దగ్గర ఉంటుంది. గొర్రెగా కాదు, గొర్రెని పులిగా చూపించడం జరుగుతుంది. ఇండియాలో జరిగేది అదే. అవునండి. సో అంటే ఇండియానే కాదండి, త్రూఅవుట్ ది వరల్డ్ ది ప్యాటర్న్స్ హ్యావ్ చేంజ్. రష్యన్ ఎలక్షన్స్ కానివ్వండి, బ్రెక్సిట్ ఎలక్షన్స్ కానివ్వండి, యుఎస్, మన ఇండియన్ ఎలక్షన్స్, మనకి మిడిల్ ఈస్ట్ లో జరిగినటువంటి అప్రైజింగ్ కావచ్చు, అంతా కూడా ఇదే సార్. టు బి వెరీ హానెస్ట్, అంటే యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇఫ్ ఐ హావ్ టు టెల్ యూ, బీయింగ్ ఇన్ యుఎస్ ఫర్ సమ్ టైమ్ అండ్ బీయింగ్ ఇన్ ఇండియా ఫ్రమ్ హియర్, నేను ఏ తెలుగు పేపర్ చూసినా నేను చెప్పగలను ఏ పార్టీకి సంబంధించిందో, ఏ ఛానల్ చూసినా కూడా ఏ పార్టీకి సంబంధించిందో, ఏ మతానికి సంబంధించిందో కూడా నేను చెప్పగలను. సో ఎడ్యుకేటెడ్ పీపుల్ తెలుసు కదండి. ఇప్పుడు ఈనాడు పేపర్ అంటే పలా వాళ్ళకి పాజిటివ్, సాక్షి పేపర్ అంటే పలా వాళ్ళకి పాజిటివ్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నోన్ ది లాంగ్వేజ్ అండ్ ది ఇంటెంట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఐ థింక్ more than social media fake news, it is the fake news coming from the print and the TV media. So basically what is fake news ante information that cannot be verified without sources ni fake news antarandi. So if it is often sensitive in nature, created widely spread with self interest, dani kuda antarandi. Inka moodo chusinatte propaganda ekku anamata. ఒకటే విషయాన్ని వందల సార్లు చెప్పడం, అంటే అబద్ధాన్ని కూడా నిజం చేసేయచ్చు, ఇల్యూషనరీ ఎఫెక్ట్ అనుకుంటారు. సో ఎనీవే, సో దీస్ ఆర్ ఆల్ గోబల్స్ ప్రచారం అంటారు. సో దీంట్లో కూడా మనం కొన్ని టర్మ్స్ ఫేక్ న్యూస్ అంటే రెండు టర్మ్స్ ఉంటాయండి మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది. ఒకటి మిస్ఇన్ఫర్మేషన్, ఒకటి డిస్ఇన్ఫర్మేషన్. మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే అది ఫాల్స్ అని తెలియదు సార్, మీకు తెలియక మీరు ఫార్వర్డ్ చేస్తుంటారు అనమాట. మనకు వాట్సాప్ లో టింగ్ అని సౌండ్ రాగానే మీకు బీపీ షుగర్ వచ్చేస్తుంది, 10 మందికి చెప్పారు కానీ పంపించేస్తారు, కానీ నిజంగా మీకు తెలియదు అది నిజం అబద్ధం. సో దట్ ఈస్ మిస్ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేది డిస్ఇన్ఫర్మేషన్. అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఫాల్స్ అని తెలుసు, కావాలనే దాన్ని ఫార్వర్డ్ చేస్తారు 10 మందికి, దాన్ని డిస్ఇన్ఫర్మేషన్ అంటే డెలిబరేట్ గా చేయడం. సో మిస్ఇన్ఫర్మేషన్ కి డిస్ఇన్ఫర్మేషన్ చాలా తేడా ఉంటుంది అనమాట. సో ఈ బేసికలీగా ఈ ఫేక్ న్యూస్ ని కాదు అని అంటందుకు ప్రాథమికంగా 4 సూత్రాలు ఉన్నాయి అనమాట. అంటే జర్నలిజం స్కూల్స్ కానీ, ఒక కామన్ ఇంటెలెక్చువల్ ప్లాట్ఫామ్స్ లో కానీ ఒక 4 మాట్లాడతారు. ఒకటి ఏంటంటే హానెస్ట్ గా వాడు రిపోర్టింగ్ మిస్టేక్స్ చేస్తాడు. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఎ వ్యూ పాయింట్ అండ్ నెరేటివ్ కంప్లీట్లీ డిఫరెంట్. థాట్ ప్రాసెస్ కూడా పెరిగిన వాతావరణం, చదువు, కాలేజ్ పెరిగి అన్ని డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి పొరపాటున ఏదన్నా అతను ఏదో ఊహించుకుని ఒక స్టోరీ బిల్డింగ్ లో పొరపాటును తప్పు చేస్తే అది ఫేక్ న్యూస్ కింద కన్సిడర్ చేయకూడదు. రెండోది, అవతల వాళ్ళు వామపక్ష జాలంతో ఏమైనా ఆర్టికల్ రాస్తే ఇది ఫేక్ న్యూస్ అని అనకూడదు. దట్ ఈస్ ఆల్సో నాట్ ఫేక్ న్యూస్. ద జర్నలిజం దట్ యూ డోంట్ లైక్ ఈజ్ ఆల్సో నాట్ కన్సిడర్డ్ as a ఫేక్ న్యూస్. తర్వాత మూడోది చాలా ఇంపార్టెంట్, ఈ న్యూస్ స్టోరీ దట్ ఛాలెంజెస్ యువర్ బిలీవ్స్ అండ్ వాల్యూస్. అర్థమైంది కదా సార్? ఇప్పుడు న్యూస్ నా దగ్గర ఏదైనా ఒక స్టోరీ కానీ క్రియేట్ చేసి మీ బిలీఫ్ కి, అంటే మీ ఉన్న ఇంటర్నల్ ఫేత్ సిస్టమ్స్ కి సపోర్ట్ చేస్తలేదు కాబట్టి ఫేక్ అంటందుకు వీల్లేదు. నాలుగోది ఇంపార్టెంట్ ఏంటంటే న్యూస్ దట్ ఈస్ బిన్ రిజెక్టెడ్ ఇన్ పవర్, అంటే మెజారిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరు రిజెక్ట్ చేశారు కాబట్టి అది ఫేక్ న్యూస్ అవదు. మైనారిటీ పీపుల్ స్టిల్ బిలీవ్. మైనారిటీ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిలీజన్ అండి. మైనారిటీ అంటే ది అదర్ సైడ్. మైనారిటీ అంటే మైనారిటీ కమ్యూనిటీ వైజ్ కాదు, మైనారిటీ అంటే మెజారిటీ అది ఏదైతే ఉందో దాన్ని నమ్మని వాళ్ళు.
నమ్మని వాళ్ళు మెజారిటీ వాళ్ళు నమ్మనంటారు సార్. మెజారిటీ వాళ్ళు వాళ్ళ పవర్ లో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇది ఫేక్ అని కొట్టిపడేస్తారు. కొట్టిపడేయడానికి వీలు లేదు. బట్ దేర్ ఆర్ అదర్ పీపుల్ హూమ్ యూ దే థింక్ ఈజ్ రియల్. సో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయకపోతాం. సో మనకి ఈ ఇంకొకటి కూడా ఏంటంటే ప్రాపగెండా టు ప్రమోట్ ఆర్ పబ్లిసైజ్ ఎ పర్టికులర్ ఒక వ్యూ పాయింట్ కానీ ఒక కాజ్ కానీ ఉంటే దాన్ని కూడా ఫేక్ న్యూస్ గా కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడు రైతులు అక్కడ ఉద్యమం చేస్తున్నారు వేస్ట్ అని మన మెజారిటీ పీపుల్ అంటే అది కుదరదు. మైనారిటీ పీపుల్ వాళ్ళ ప్రకారం అది 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 కరెక్ట్ అయి ఉండొచ్చు. సో ప్రోపగెండా విషయంలో కూడా చూసినట్టయితే డెమోక్రసీలో మైనారిటీ ఒపీనియన్ కూడా చాలా వైటల్. దాన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా మైనారిటీ మెజారిటీ రెండింటికి సేమ్ ఇంపార్టెన్స్ కాబట్టి దట్ ఈస్ నాట్ ఎ ఫేక్ న్యూస్. తర్వాత ఫైనాన్షియల్ అండ్ పొలిటికల్ గెయిన్ ఉన్నా కూడా అది డస్ నాట్ కన్సిడర్డ్ ఎస్ ఫేక్ న్యూస్. దట్ ఈస్ ఫ్రాడ్. దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఫ్రాడ్. అంటే ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు పెడితే మీకు అదే నా 1,00,000 రూపాయలు పెడితే నీకు నెక్స్ట్ ఇయర్ లో నీకు 10 lakhs ఇస్తాను అనుకోండి. దట్ ఈస్ నాట్ టు కన్సిడర్ ఎస్ ఫేక్. దట్ ఈస్ టు బి ఫ్రాడ్. తర్వాత విత్ ద పర్పస్ ఆఫ్ జనరేటింగ్ యాడ్ రెవెన్యూ వెబ్ ట్రాఫిక్. ఏదో తప్పుడు వార్త ఇచ్చేసి ఒక వెబ్ ట్రాఫిక్ ని ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్ లో చూసినట్టయితే క్లిక్ టు బైట్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. ఆ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా అనే వరకు విల్ ఆల్ గెట్ బీపీ షుగర్. అది చూడాలి. దట్ ఈస్ ఆల్సో నాట్ ఫేక్. హనీమూన్ లో ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటి అని ఒకటి ఉంటుంది. అందులో చూస్తే అసలు నటి ఉండదు, ఎవరు ఉంటారు. జస్ట్ వాడి వ్యూస్ కోసము. అది కూడా ఫేక్ న్యూస్ కింద మీరు కన్సిడర్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత 4వది ఇంపార్టెంట్ గా ఏదైనా పబ్లిక్ ఫిగర్ ని వాళ్ళ యొక్క ఐడియాలజీని డిస్క్రెడిట్ చేయటం, లేకపోతే ఒక పొలిటికల్ మూవ్మెంట్ ని కానీ ఒక కంపెనీ చేసే వినూత్నమైన ప్రయోగాన్ని ఇది ఫేక్ అని చెప్పడం కుదరదు. అది గుర్తుపెట్టుకోవాలి. సో బేసిక్ గా ఏంటంటే అండి, ఫైనాన్షియల్ గెయిన్ కానీ పొలిటికల్ గెయిన్ కానీ ఉంటే దట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ ఫేక్ న్యూస్. ఇట్స్ అ ప్రాపగెండా. ప్రాపగెండా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మనం ఫేక్ న్యూస్ లో ఫేక్ నే ప్రాపగెండా చేస్తారు. దాని దగ్గర కూడా వద్దాం మనం. దాని దగ్గరికి వచ్చేవరకు ఫేక్ న్యూస్ లో అంటే జనరల్ గా ఫస్ట్ డ్రాఫ్ట్ అనే ఆర్గనైజేషన్ ఇట్ ఇస్ సపోజ్ టు బి ద వరల్డ్స్ బెస్ట్ ఆర్గనైజేషన్స్. బై ద వే అన్కవరింగ్ ఫేక్ న్యూస్ అని మనం కూడా బుక్ పబ్లిష్ చేస్తున్నామండి. అసలు యాక్చువల్ గా మనము స్టార్ట్ చేసే 5 weeks అయిపోయింది. అంతా రెడీగా ఉంది కానీ మాది లర్నింగ్ మేనేజ్ LMS కోర్స్ రెడీ అవ్వలేదు, అందుకోసం మేము లాంచ్ చేయలేదు. వీ ఆల్సో హ్యావ్ రిటర్న్ వెరీ గుడ్ బుక్ కాల్డ్ అన్కవరింగ్ ఫేక్ న్యూస్. ఇట్ విల్ బి అవైలబుల్ ఆన్ Amazon. సో దాంట్లో మనం చాలా డీటెయిల్డ్ గా మోర్ కాంప్రహెన్సివ్ గా రాసాం. దాంట్లో మనం కామన్ ఫార్మ్స్ ఫస్ట్ డ్రాఫ్ట్ వాళ్ళు చెప్పినట్టయితే ఫస్ట్ సెటైర్ అండ్ ప్యారడీ. అంటే హార్మ్ కావాల్సిన ఇంటెన్షన్ ఏం ఉండదు. ఏదో వాడిని అవతలని బఫూన్ చేసేద్దామనో డిస్క్రెడిట్ చేద్దామనో చేసేదాన్ని. నెక్స్ట్ మిస్లీడింగ్ కంటెంట్. హలో మిస్లీడింగ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్ టు ఫ్రేమ్ అన్ ఇండివిజువల్. తర్వాత ఇంపోస్టర్ కంటెంట్ అంటే జెన్యున్ సోర్సెస్ ని ఇంపర్సనేట్ చేస్తారు. అది నిజమైనటువంటి వార్తే కానీ అసందర్భంగా దాన్ని పోస్ట్ చేసి ఇబ్బంది పెట్టడం అన్నమాట. ఫ్యాబ్రికేటెడ్ కంటెంట్ అంటే 100% ఫాల్స్. అసలు మొత్తం కంప్లీట్ గా ఫాల్స్ అండ్ ఇట్ ఈస్ ఇంటెంటెడ్ టు డిసీవ్ అండ్ డూ హార్మ్. ఇక 5వది వచ్చేవరకు ఫాల్స్ కనెక్షన్ అంటే హెడ్లైన్స్ కి విజువల్ కి తలాతో ఒక సంబంధం ఏమి ఉండదు. ఎక్కడో వియత్నాం లో జరిగిన గొడవ తీసుకొచ్చి ఇక్కడ ఏదో మాట్లాడుతుంటాడు అనమాట. ఫాల్స్ కనెక్షన్ అంటే పానిక్ క్రియేట్ చేయడానికి. 5th వచ్చేసి ఫాల్స్ కంటెక్స్ట్. కంటెక్స్ట్ అంటే ఏంటంటే జెన్యూన్ కంటెంట్ ఇస్ షేర్డ్ విత్ ఫాల్స్ కంటెక్చువల్ ఇన్ఫర్మేషన్. సో వాడు మీకు వచ్చిన వీడియో కావచ్చు, ఫోటోగ్రాఫ్ కావచ్చు, పర్ఫెక్ట్ కరెక్టే, బట్ కంటెక్చువల్ గా వాడు రాంగ్ మెసేజ్ రాంగ్ టైంలో కన్వే చేస్తాడు అనమాట. సో వెన్ జెన్యూన్ లాస్ట్ కి వచ్చేవరకు మ్యానిపులేటెడ్ కంటెంట్. వెన్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంటే మ్యానిపులేటెడ్ టు రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి హింస ఏదైనా తీసుకొచ్చి ఈ గుజరాత్ లో హింస జరుగుతుంది చూడండి అని చూపిస్తే అది కంటెక్స్ట్ డిఫరెన్స్. అది రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో బేసిక్ అది ఉంటుంది, అంతే కదండి. అవునండి. సో మన రీసెర్చ్ ప్రకారం మనం చూసినట్లయితే అండి జేసీ ఇంత ఫేక్ న్యూస్ అవడానికి కారణం ఏంటంటే అఫ్ కోర్స్ మీడియా ప్లేయర్స్, డెఫినెట్ గా సోషల్ మీడియా అందరూ కూడా పాత్రదారులే. ఎవరు నేను కాదు అని కాదు. అంటే తెలుగులో శాస్త్రం ఉంది, తాను నేర్పిన నెరజాని అన్నట్టు
ప్రెస్ల దగ్గర నుంచి నేర్చుకుని సోషల్ మీడియాలోకి వచ్చి చేస్తున్నారు. సో ఎవ్రీబడి ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. చాలా మంది ఎవరంటే ఫేక్ న్యూస్ అనే పదం వాడకండి, మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ అనే పదాన్ని వాడని అంటున్నారు. అంటే ఏ రాయితో కొట్టినా మూతైతే పగులుతుంది కదా సార్, ఏది మాట్లాడినా కూడా. కానీ మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో బేసికలీగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ల్యాక్ ఆఫ్ మీడియా లిటరసీ అండ్ డిజిటల్ వెల్బీయింగ్. అసలు మీడియా చాలా మంది తెలియదు. వాట్సాప్ లో ఒక వార్త వస్తే అది నిజమేనా, నువ్వు పంపించిందని మనం తెలిసిన వాళ్ళని కూడా అడుగుతాం మనం. ఎందుకంటే ఈజ్ ఆల్సో నాట్ షూర్, అతను కూడా ఫార్వర్డ్ చేసి ఉండొచ్చు. సో ఆ వార్త నువ్వు చదివిందే పంపించావా, నువ్వు రాసిందా, లేదంటే నువ్వు బిలీవ్ చేసింది పంపించిందా కాదు. వాడికి ఎవరికైనా మెసేజ్ వస్తే ఇమీడియట్ గా మనం చెక్ చేయకుండానే ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. అది దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది దాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అవునండి. సో అది ల్యాక్ ఆఫ్ లిటరసీ అండ్ డిజిటల్ వెల్బీయింగ్ గురించి అవగాహన రాహిత్యం ఒకటి. కొంతమంది పొలిటికల్ పార్టీస్ అదే పనిగా వెపనైజ్ చేస్తారు ప్లాట్ఫామ్స్ ని, ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ ఎక్కువ. తర్వాత కొన్ని ఫేక్ న్యూస్ ఏంటంటే మైనారిటీ కలర్ కావచ్చు, క్లాన్ కావచ్చు, కల్ట్ ని, అంటే మైనారిటీ ఒపీనియన్. మైనారిటీ అంటే అగైన్ నాట్ కమ్యూనిటీ అండి, క్యాస్ట్. ఇక్కడ మైనారిటీ అంటే మెజారిటీ వర్సెస్ మైనారిటీ. అంటే తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి ఆలోచన పరులు కావచ్చు, వాళ్ళ రంగు కావచ్చు, వాళ్ళ అలవాట్లు, ఆహారాలు తినే పద్ధతుల మీద కూడా ఎక్కువగా ఫేక్ న్యూస్ టార్గెట్ చేస్తారు అనమాట. తర్వాత అండ్ మా రీసెర్చ్ ప్రకారం మేము చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది ఫేక్ న్యూస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ది రీజనల్ లాంగ్వేజెస్. ఎందుకంటే ఈ అల్గోరిథమ్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్ హావ్ బీన్ డెవలప్డ్. ఈజీగా ఫేక్ న్యూస్ కాదని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాకపోతే వర్నాక్యులర్ లాంగ్వేజ్ లోకి వచ్చేసేవరకు ఈ టెక్నాలజీ అంతా కూడా పనిచేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇంగ్లీష్ లో ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తే ఈజీగా దొరికిపోతున్నారు. కానీ మనం మిగతా వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసినట్లయితే ఎక్కడో పాకిస్తాన్ లో చిన్న శాంపుల్ వీడియో లేదు, చూపిద్దును నేను మీకు. చిన్న వీడియోని ఎవరినో కిడ్నాప్ చేస్తున్నట్టుగా తీసుకొచ్చి దాన్ని సగం కట్ చేశారు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు, కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక మోటార్ సైకిల్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ వదిలేసి ఒక చిన్న ప్లేకార్డ్ పట్టుకుంటాడు, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ ఈజీ టు కిడ్నాప్ పీపుల్ ఇన్ కరాచీ స్ట్రీట్స్ అని పెడతాడు అనమాట. దాన్ని సగంగా కట్ చేసి దాన్ని ప్రాపగాండా చేసి ఇష్టం వచ్చినట్టు చేసినందుకు ఆల్మోస్ట్ 39 కిల్లింగ్స్ అయినాయండి మాబ్ లించింగ్ ద్వారా మన ఇండియాలోనే, ఒక చిన్న వీడియో ద్వారా. సో కాబట్టి ఏంటంటే బేసిక్ గా ఎక్కువగా కల్చర్ మీద ఫేక్ న్యూస్ కావచ్చు, లేకపోతే క్యూరు, ప్రివెన్షన్, ట్రీట్మెంట్ మీద కావచ్చు, నేచర్ ఎన్విరాన్మెంట్ మీద కావచ్చు చేస్తుంటారు. అదేవిధంగా బిజినెస్ ఎకానమీ మీద, గవర్నమెంట్ మీద కూడా ఎక్కువగా చేస్తుంటారు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే చదువుకున్న వాళ్ళని ఎక్కువగా ఫూల్స్ చేసేది ఎక్కడంటే డాక్టర్డ్ స్టాటిస్టిక్స్ అనమాట అండి. అంటే ఈ గ్రాఫ్లు వచ్చి ఈ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మేము ఇంత చేసేసాం, ఇంత కూడా చేసాం అని రాసేసి ఈ మిడిల్ లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళని, ఇంటలెక్చువల్స్ కూడా ఫూల్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అనమాట అండి. సో ఇది. సో మనకి లా పరంగా చూసినట్లయితే అండి అంత ఫేవరబుల్ గా లేవని చాలా మంది అరుస్తూ ఉంటారు, కానీ డెఫినెట్లీ లాస్ ఆర్ దేర్. ఒకటి ఏంటంటే మీడియా లిటరసీ ప్రోగ్రామ్ అనేది సరిగ్గా జరగట్లేదు. అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి జైంట్స్ కూడా బాగానే ఖర్చు పెడుతున్నారు, బట్ అది కూడా కొద్దిగా ఉన్నటువంటి వాళ్ళకి. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఉన్న సివిల్ సొసైటీస్ అందరూ కూడా ఏముంటారంటే వీఆర్ నాట్ హ్యావింగ్ ఎ సింగిల్ స్పాన్సర్షిప్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది పీపుల్. అదే నార్త్ ఇండియా ఢిల్లీలో వాడు చిన్న కనాట్ ప్లేస్ లో వాడు సింగిల్ రూమ్ లో ఆఫీస్ పెట్టుకుంటే వాడికి $100 కోట్లు ఇస్తారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో ఫౌండేషన్ చూడండి, మనం 14 రీసెర్చ్ పేపర్స్ చేసాం, 9 బుక్స్ రాసాం, 320 సెషన్స్ చేసాం, మోర్ దెన్ 100 రేడియో షోస్ చేసాం, మోర్ దెన్ 150 ఆర్టికల్స్ చేసాం. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చేసాం అనమాట అండి. ఇంకా ఎంత చేసినా కూడా మనకి ఎవరు కూడా ₹1 కూడా ఇవ్వలేదు, జస్ట్ బికాస్ వీఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ సౌత్ ఇండియా. సో ఆ రకమైనటువంటి ఫీలింగ్స్ కూడా కొంచెం, అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్న వాళ్ళకే లాభం జరుగుతుంది అనేది కూడా ఒకటి జరుగుతుంది. సో ఈ రీజనల్ ప్లేసెస్ లో ఉన్నటువంటి వర్నాక్యులర్ లాంగ్వేజెస్ లో ఫేక్ న్యూస్ ఎవరికైతే జరుగుతున్నారో కంట్రోల్ చేయలేకపోవటం కూడా అది కూడా కారణం. దే హావ్ నాట్ అంటే ఎక్స్టెండెడ్ దేర్ అవేర్నెసెస్ అండ్ సపోర్ట్ త్రూ ది ఆల్ స్టేట్స్ కి వెళ్ళలేదు, ఆల్ కార్నర్స్ కి వెళ్ళలేదు అనే దాని మీద కూడా ఒక భాగం అనమాట. అండ్ ఈ సోషల్ మీడియా జైంట్స్ కూడా ఏంటంటే ఇంటర్నల్లీ దే హావ్ డన్ వెరీ వెల్. అంటే గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ అని చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, ఫేస్బుక్ జర్నలిజం అని కూడా చాలా ఖర్చు పెడతారు. సో మళ్ళీ దీంట్లో కూడా పిహెచ్డి చేసిన వాడే మా దగ్గర రావాలి, మా అమ్ముడు రాకూడదు. సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ వేరియస్ ఎన్జిఓస్ కూడా, మేమే కాదు చాలా మంది, ఐసియా కావచ్చు,
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అని సీడాక్ వాళ్ళది చాలా మంది ఉన్నారండి. ఇంగ్లీష్ మాట్లాడి కొద్ది గొప్ప బొమ్మలు వేయగలిగిన ప్రతి ఓడి వాళ్ళు రేపు సైబర్ ఎక్స్పర్ట్ అని దిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా మంచి వాళ్ళని చూసి అందరికి సపోర్ట్ చేయాలి. అండ్ మీడియా ఛానల్స్ కూడా దే షుడ్ హ్యావ్ అ కాలం లైక్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఈస్ హ్యావింగ్ అ కాలం ఆన్ ఫేక్ న్యూస్. అలాగా అందరూ కూడా కలిసి చేస్తే దెన్ ఇట్ బి బెటర్. అంటే చాలా ఫేక్ న్యూస్ చాలా ఉన్నాయండి. అంటే పార్టీల పరంగా మనం మాట్లాడకూడదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ పాకిస్తానీ అంబాసిడర్ ఒక అమ్మాయికి పెల్లెట్ గన్స్ తో ఉన్న ఫోటోని చూపించి ఈ కాశ్మీరీలో ఉన్న అమ్మాయిని ఇలా చేశారని ఆవిడ ఏదో చూపించడానికి ప్రయత్నం చేశారు. చేస్తే లాస్ట్ కి ఏమైంది తెలిసింది, అది గూగుల్ చేస్తే అది ప్యాలెస్తీనియన్ అమ్మాయి అని తెలిసింది. అంటే ఫేక్ న్యూస్ అనేది అన్ని చోట్ల కూడా వెళ్ళిపోయింది. తెలియని వాళ్ళు కూడా బుర్జ్ ఖలీఫా ఉందనుకోండి, మన పండగప్పుడు దాన్ని యాక్చువల్గా ఆల్ దే పుట్ అప్ ది ఇండియన్ ఫ్లాగ్, దీపావళి అప్పుడు బాంబులు పేల్చినట్టు కలర్స్ అవన్నీ తీసుకొస్తుంటారు అనమాట. అయితే ఎవరో లీనింగ్ టవర్ ఆఫ్ వాళ్ళు చేస్తూ ఉంటారు, అభిమానంగా చేస్తుంటారు. ఒక తొంటరోడు ఏం చేసిండు, లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా కూడా ప్లస్ పెట్రోనస్ టవర్స్ అవి ప్యారిస్ ఈఫిల్ టవర్స్ ఆ రంగులు వేయంగానే మేడం పంపించగానే గవర్నర్ మేడం కిరణ్ బేడి గారు కూడా దాన్ని ఫెంటాస్టిక్ జై హింద్ అని కూడా ఆవిడ కూడా ఫార్వర్డ్ చేసింది. సో అదొక రకమైనటువంటి ఫేక్ న్యూస్. ఇప్పుడు ప్రెసిడెంట్ కోవింద్ గారికి ఫస్ట్ రోజే 3.25 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు ట్విట్టర్లో అని చెప్పి పెద్ద మారుమోగిపోయింది. సో బేసిక్ కామన్ సెన్స్ అంటే తెలియదు వాళ్ళకు. అంటే పాత ప్రెసిడెంట్ ఉన్న ఫాలోవర్స్ అందరికి కొత్త ప్రెసిడెంట్ కి ఆటోమేటిక్ గా జస్ట్ హ్యాండిల్ ఒకటే చేంజ్ కదండి. సో అలా కూడా తెలియకుండా అంటే దాన్ని అవకాశాన్ని అంటే ఫాల్స్ కంటెక్స్ట్ ఇందాక చెప్పాను కదా మీకు, ఈ ఫాల్స్ కనెక్షన్ అన్ని రకరకాలుగా వాడుకుని వాళ్ళ లాభాలకు కూడా చేస్తుంటారు. కైట్ ఫెస్టివల్ బ్యాన్ అయిందని ఒకడు, మోడీ గారు వెళ్ళి ఎవరితోనో ఏంటంటే హఫీజ్ సయీద్ తో కలిసి మాట్లాడుతున్నట్టుగా ఒకటి, లేకపోతే ఒక డ్రిల్ అవుతుందని రకరకాలుగా. సో దీనికి కిరణ్ బేడి గారు మాట్లాడారు కదా, యాక్చువల్ గా కిరణ్ బేడి గారు ఇలాంటి వాటిల్లో చాలా వాటిల్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఇది కాంటెస్ట్ అర్థం తెలుస్తుందో లేదో తెలియదు కానీ సూర్యుడి నుంచి ఓం సౌండ్ వస్తుందని ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు. పోస్ట్ పెట్టిన తర్వాత ఇది కాదు అని చెప్పి చాలా ట్రాల్ జరిగింది సోషల్ మీడియాలో. ఓం సౌండ్ అలా రాదు, ధ్వని ప్రయాణించడానికి ఒక మీడియం కావాలి, స్పేస్ లో ఆ మీడియం ఉండదు కాబట్టి సౌండ్ వచ్చే ఛాన్స్ లేదు అని చెప్పి చాలా మంది అన్నారు. ఇంకా ట్రాల్ కూడా చేశారు, ఇట్లాంటివి కూడా నమ్ముతారా మీరు, ఐపీఎస్ ఎట్లా అయ్యారు అని చెప్పి. తర్వాత గవర్నర్ అవి తర్వాత వేరే విషయం అనుకోండి, ఫస్ట్ ఐపీఎస్ అయితే అయ్యారు కదా. సో దాని తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకోకుండా ఆవిడ ఏం చేశారంటే, ఇది నా బిలీఫ్, చాలా మంది ఇలాగే నమ్ముతున్నారు, నా బిలీఫ్ నన్ను నమ్మనివ్వండి అన్నారు. అంటే ఒకటండి బేసిక్ గా ఏంటంటే ఐ థింక్ వెన్ ఇట్ ఈస్ నాట్ కాజింగ్ హార్మ్ it is okay. And I'm not saying what she did is correct. So everybody has got a belief system and faith. So Telugulo shastra, English lo oka shastra undi, faith can move mountains ani. But if it is done with an incorrect practice and mind and a process which creates confusion over the world, then it should be considered as a fake news. Definitely. దాని వెనకాల హామ్ ఉందా లేదా అనేది మనకు తెలియదు కదా. మీరు ఇప్పుడు చూడండి, మీరు ఇందాక పాకిస్తాన్ వీడియో ఒకటి చెప్పారు, జరిగితే దాని తర్వాత కంటిన్యూగా మాబ్ లించింగ్ జరిగింది, 39 మందిని చంపేశారు అని చెప్పి. దీన్ని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఉన్న ఈ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో దీన్ని టాకిల్ చేసి తీసుకున్న తర్వాత అర్థమవుతుంది దాని ఇంటెన్సిటీ ఏంటో. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ లో ఉండదు అని చెప్పి అనుకోలేం కదా. అందుకని ఇగ్నోరెన్స్ ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా కరెక్ట్ కాదు. అవును. సో సోషల్ మీడియాలోకి వచ్చే వరకు ఏంటంటే భావ వ్యక్తీకరణ, ఫ్రీడమ్ ఆఫ్ ఆర్టికల్ 19 లో మనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని చెప్పి ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు రాస్తూ ఉంటారు. మనం సోషల్ మీడియాలో రాసిన ప్రతిదాన్ని మనం సీరియస్ గా తీసుకోకూడదు, చూడాలి, లైట్ తీసుకుని వదిలేసి ప్రతిదాన్ని రాసిరని మన మీద కూడా ఆస్వాదించుకోకూడదు. దట్ ఈస్ ఆల్సో వన్ గుడ్ సజెషన్ దట్ ఐ వుడ్ లైక్ టు టేక్. ఎవ్రీబడి నన్ను ఉద్దేశించి రాశాడు, ఇట్లా రాశాడు కూడా మనం ఫీల్ కాకూడదు. సో వీ నాట్ ఇంట్రెస్టెడ్, సింప్లీ అన్ఫాలో దెమ్. అండ్ if you are too much frustrated, you could also write an advice saying being a literate, how can you do that అని రాసినా కూడా తప్పేం లేదండి. సో దీనికి నెక్స్ట్ లెవెల్లో మనకు పోయినట్లయితే ఫేక్ న్యూస్ ఈ వీటి వల్ల కల్లా నష్టాలు ఎక్కువైపోయిందంటే డీప్ ఫేక్స్ అంటారు. మీరంతా గూగుల్లో కొట్టండి, యూట్యూబ్లో కూడా కొట్టండి. అంటే విశ్వనాథ్ గారు మీ ఫోటో కావచ్చు, సబిహా గారు మేడం ఫోటోగ్రాఫ్ కూడా కావచ్చు, నవ్వుతున్నట్టుగా కోపంగా ఉన్నట్టుగా మామూలుగా ఉన్నట్టు మీరు ఫోటోలు ఇస్తే
60 seconds వీడియో నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నెక్స్ట్ 10 minutes లో మీకు పంపగలనండి, మీరు మాట్లాడినట్టే పంపిస్తాను. సో యూ కెన్ మేక్ వీడియో అవుట్ ఆఫ్ పిక్చర్స్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ కాల్డ్ డీప్ ఫేక్స్ అనమాట అండి. సో ఈ డీప్ ఫేక్స్ పరిస్థితి కూడా చాలా దారుణంగా అయిపోయింది అనమాట అండి. సో ఈ డీప్ ఫేక్స్ అనేవి కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట అండి. లాస్ కూడా చాలా బాగున్నాయండి. అంటే సెక్షన్ 54 ఫాల్స్ వార్నింగ్ కావచ్చు, సెక్షన్ 66 ఐటీ యాక్ట్ లో ఐడెంటిటీ థెఫ్ట్ కింద పెట్టచ్చు, 153 సెక్షన్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ 2 groups కావచ్చు. అదే పీనల్ కోడ్ లో 336 ఒక పర్సనల్ సేఫ్టీ కానీ లైఫ్ కానీ ప్రాబ్లం ఉన్నట్టు సెక్షన్ 182. ఇట్లా ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ లో రూల్ నెంబర్ 6 అయితే వేసేసేయచ్చు డైరెక్ట్గా. ఆల్రెడీ మహేష్ భగవత్ గారు, సజ్జనర్ గారు ఫస్ట్ ఇండియా మొత్తంలో మన వాళ్ళే ఫస్ట్ ఆ కరోనా మీద ఫేక్ న్యూస్ చేసినందుకు వేశారు. అదే పీనల్ కోడ్ 269 కూడా ఉంది, నెగ్లెక్ట్ఫుల్ యాక్ట్ మైట్ స్ప్రెడ్ ఇన్ఫెక్షన్ ఆర్ డేంజరస్ టు డిసీజ్ ఆర్ లైఫ్, అది కూడా ఉంది. అలాగే 270 కూడా ఉంది. అంటే దాన్ని ఏమంటారంటే సేమ్ ఒక ఇన్ఫెక్షస్ డిసీజ్ కానీ ఏదైనా ప్రబలతానికి అవకాశం తీసుకొచ్చి చూడండి. సో కీప్ ఆన్ టాకింగ్, దర్ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ దట్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ద లా అండి. ఓన్లీ థింగ్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, లేకపోతే పోలీసింగ్ అథారిటీస్, జ్యుడిషియరీ సిస్టమ్ అంతా సీరియస్ గా తీసుకుని 3-4 నడుము విరిస్తే కనుక ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ గెట్ సెట్ అండి. సో బేసికల్ గా మనం అంతా కూడా ఈ ఫేక్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే దీనికి అంతు పొంతు ఉండదు అనమాట అండి. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్, సో ఈజీ. నేను కన్స్ట్రక్టివ్ గా ఒక 3 క్వశ్చన్స్ అడుగుతానండి దీని మీద. ఓకే. పర్సనల్ లెవెల్లో అంటే ఫేక్ న్యూస్ అంటే ఒక పెద్ద సముద్రం, దాంట్లోకి వెళ్తే వెనక్కి రావడానికి కూడా మళ్ళీ రాదు కాబట్టి పర్సనల్ లెవెల్లో మనం ఒకవేళ ఫేక్ న్యూస్ కి దూరంగా ఉండాలంటే, అంటే కొంచెం దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ మనకు ఏదైనా ఫేక్ న్యూస్ వస్తే మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఇది ఒక క్వశ్చన్, పాయింట్ నెంబర్ 1. సొసైటీ లెవెల్ గా ఒకవేళ కనుక ఏదైనా ఫేక్ న్యూస్ మనకి సొసైటీకి హార్మ్ కలిగించేలా ఉంది, ఒక హార్మోనీని దెబ్బతీసేలా ఉంది అని కానీ, లేదంటే వేరే ఏ కారణాలన్నా సరే ఇది కరెక్ట్ గా లేదు అనిపిస్తే ఏం చేయాలి? ఇవి 2 చెప్పండి. హలో. అంటే బేసికల్ గా మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మీరేమంటున్నారంటే వాట్ హ్యాపెన్స్ ఎవ్రీథింగ్ ట్రూ ఇస్ నాట్ బిలీవ్డ్ అండ్ యూ వాంట్ టు వేకప్ అండ్ లెట్ పీపుల్ నో, అంతే కదా సార్ బేసికలీ మీరు అనేది? అలా కాదు, నాకు ఏదైనా ఫేక్ న్యూస్ వచ్చినప్పుడు నేను దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? బేసికల్ గా ఏంటంటే ఫస్ట్ థింగ్, సో మనకు ఎటువంటి ఫేక్ న్యూస్ వచ్చినా కూడా కానీ మనకు వచ్చినటువంటి సోర్స్ ఏంటనేది ఫస్ట్ కన్సిడర్ ది సోర్స్ ఫ్రమ్ ఇట్ ఈస్ రెప్యూటెడ్ మంత్ నుంచి వచ్చిందా, లేకపోతే ఫార్వర్డ్ అయి వచ్చిందా, సోషల్ మీడియా వచ్చిందా అనేది సోర్స్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అండి. ఒకవేళ ఆన్లైన్, మనం ఎక్కువగా ఆన్లైన్ ఫేక్ న్యూస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ వెబ్సైట్ ఒక యూఆర్ఎల్ అంటే చెక్, లెజిటిమేట్ వెబ్సైట్ ఉందా లేదా, gov.in అని ఉందా, లేకపోతే .ac.in అని ఉందా, .edu ఉందా, అది కూడా చెక్ చేయాలన్నమాట. ఇక థర్డ్కి వచ్చే వరకు హూ ఇస్ ద ఆథర్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి? టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిందంటే టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి దాని ఆధార్ పేరు ఉంటుంది, దాని ఆధార్ ఎవరు అనేది చూడాలి. తర్వాత ఇంకోటి చాలా బ్యాడ్ కాన్సెప్ట్ మన భారతీయులు ఎక్కువగా ఉంటుంది ఏంటంటే దే డోంట్ రీడ్ బియాండ్ ది హెడ్లైన్స్ అనమాట అండి. హెడ్లైన్ తీసుకుని ఒక కంక్లూజన్, ఒక పర్సెప్షన్స్ క్రియేట్ చేసుకుంటారు. ఒక మనిషిని చూడగానే మనిషి మనకి మిత్రుడు కాదు, శత్రుడు కాదు, బట్ దే విల్ మేక్ ఎన్ ఎస్టిమేట్ దట్ హీస్ గుడ్ ఫెలో అండ్ బ్యాడ్ ఫెలో. అట్లా చేయకుండా హెడ్లైన్ ని కంప్లీట్ గా కాకుండా కంప్లీట్ ఆర్టికల్ చదువుకుని వ్యూ పాయింట్ నరేటివ్ ని మనం అర్థం చేసుకోగలగాలి. తర్వాత డిస్రిగార్డ్ యువర్ బయాస్. మెనీ పీపుల్ ఏం చేస్తారంటే స్టోరీస్ కానీ ఏం చేస్తారంటే మన ఓన్ బిలీఫ్స్ కి బయాసెస్ కి ఎప్పుడు కూడా కంపేర్ చేస్తుంటారు. డిస్రిగార్డ్, మన బయాస్ అనేది పెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ మైండ్ తోని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ చేయాలి. ఒకవేళ మన క్లీన్ మైండ్ తో మనం వాచ్ చేయడానికి అవకాశం లేకపోయినా యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ ఎ second opinion. The story that makes you angry, or you want to dig deeper, or you want to consult or contact somebody, they're all fact checking agencies andi. Must fact checking agencies unnai. Telangana kenchi we have factly.com, www.factly.com. You can debunk the news kuda. Facebook lo annitlo kuda meeku automatic algorithms are working. Dantlo kuda meeku right click chesinatlayite factly.com అనేది రాజేష్ గారు, రాకేష్ దుబ్బు నడుపుతా ఉంటారు. రాకేష్ నడుపుతూ ఉంటారు. సో బేసికల్ గా మనం ఏంటంటే ఫాల్స్ కనెక్షన్, ఫాల్ట్ కన్స్ట్రక్ట్, మ్యానిపులేటెడ్ కంటెంట్, సెటైర్ ఆర్ ప్యారడీ, ఇంపోస్టర్, ఫ్యాబ్రికేటెడ్ కంటెంట్, ప్రాపగాండా, స్పాన్సర్డ్ కంటెంట్, వీటికి మనం చూడాలి. మనం ఇందాక స్పాన్సర్డ్ కంటెంట్ అంటే అడ్వర్టైజ్మెంట్ కానీ పిఆర్ లో ఒక డిస్గైజ్ అయిపోయి
ఇక నేను డెవలప్ చేసినంత ఎవడు తెలంగాణ ఎవడు డెవలప్ చేశారు, మొత్తం నేనే చేసా, ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఎవడు చేయలేదని ఒకటి చెప్తే, ఇంతకుముందు చేసిందే వీడు చూపించుకుంటున్నాడు ఇంకోటి మాట్లాడతాడు. సో ఐ థింక్ స్పాన్సర్డ్ కంటెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కల్పిట్. సో వీటిని మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే మన సైడ్ నుంచి వార్త వెళ్లకుండా ఉండాలంటే డిస్ఇన్ఫర్మేషన్ కాకపో ఉండొచ్చు మన ద్వారా, మోస్ట్లీ మిస్ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియదు నిజమో కాదు. సో ద బెస్ట్ వే టు డూ ఇస్ నాట్ టు ఫార్వర్డ్ ఎనీ ఆఫ్ ది న్యూస్ దట్ వి గెట్ ఇన్. సో మనకి ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా కానీ డెఫినెట్ గా కంక్లూజన్ ఏమి లేదండి. ఫ్యాక్ట్ చెకింగ్ ఆర్గనైజేషన్ మన దగ్గర కిల్ చేసేయాలి అంతే, కిల్ చేసేయాలని అంతేనండి, మన దగ్గర కిల్ చేసేయాలి. అన్నోన్ ఈమెయిల్స్ కావచ్చు, అటాచ్మెంట్ కావచ్చు, లింక్స్ కావచ్చు, ఏది పడితే అది క్లిక్ చేయకూడదు. వాడు కోవిడ్ టైంలో ఒక మ్యాప్ వచ్చింది, ప్రతి ఒక్కడు మ్యాప్ని క్లిక్ చేసి ఇక్కడ ఎంతమంది నాశనం అయిపోయారు, ఇక్కడ ఎంతమంది నాశనం అయిపోయారు, ఇక్కడ ఎంతమందికి వచ్చింది, ఎక్కడ ఎందుకు వచ్చిందని చూసేసి దాన్ని అది చూసిన కొద్దీ మనకి యాక్చువల్గా మనకి ఫిషింగ్ అటాక్స్ అన్ని కూడా అయినాయి. సో ఈ ఫేక్ న్యూస్ ద్వారానే నేను నా దగ్గర ఒక మాస్క్ ఉంది, ఈ మాస్క్ మీరు 700 రూపీస్ పెట్టి కొనుక్కుంటే అసలు మీకు రాదంటాడు. లేకపోతే నా దగ్గర మాస్క్స్ ఉన్నాయి, నేను తక్కువ రేటుకి అమ్ముతాను, మీరు నా దగ్గర అంటే బేసికలీ అగైన్ ఇట్ ఆల్ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అనమాట అండి. అండ్ యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు డూ వెరిఫై. ఫస్ట్ థింగ్ ఇండివిజువల్ గా మనం ఫేక్ న్యూస్ గురించి ఏం చేయాలంటే గూగుల్ రివర్స్ ఇమేజ్ చెక్ అని ఉంటుందండి. మీరు గూగుల్లో నీకు ఏదైనా ఫోటో వస్తుందంటే దాన్ని అప్లోడ్ చేస్తే మీకు images.google.com లోకి వెళ్ళి అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ ద్వారా పాత ఇమేజెస్ రెలవెంట్ ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి కూడా వస్తాయి అంటే. ఒకవేళ తెలవటం మీకు కుదరలేదు అనుకోండి, TinEye www.tineye.com గుర్తుపెట్టండి, TinEye.com లోకి వెళ్ళి మీరు ఆ పర్టికులర్ అప్లోడ్ చేసినా కూడా మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. అంటే ఇన్విడ్ వెరిఫికేషన్ ప్లగిన్ అని ఉంటుందండి మీకు. ఐ రిపీట్ టు ఆల్ ఆఫ్ యూ, INVID, I repeat, INVID-project.eu. I repeat, INVID-project.eu అంటే ఇన్విడ్ వెరిఫికేషన్ ప్లగిన్ అనమాట అండి. మోజిల్లా కానీ క్రోమ్ కి రెండింటికి అవైలబిలిటీ ఉంది. మీరు ఈ అడిషనల్ యాడ్ ఆన్ మనం క్రియేట్ చేసుకుని మనకి ఏదైనా ఒక వీడియో వచ్చింది అనుకో, అది కరెక్టా కాదా అనుకుంటే ఆ వీడియోని అప్లోడ్ చేసినా కూడా అది చూపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర వీడియో లేకపోయినా ఆ పర్టికులర్ లింక్ మీకు లింక్ ఇచ్చి ఆ లింక్ని మీరు అప్లోడ్ చేసినా కూడా క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తుంది అనమాట అండి. ఇంకోటి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ ఏజ్ ఆఫ్ ది వెబ్సైట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న కాక మొన్న వచ్చినటువంటి వెబ్సైట్స్ అంతా కూడా టపటప పెద్ద పెద్ద రాసేస్తుంటారు. సో అది కూడా ఒకటి చూసుకోవాలి. ఈ డీప్ ఫేక్ వీడియోస్ కూడా, ఈ లేకపోతే ఫేస్ స్వాప్ వీడియోస్ అని కూడా అంటారు, వీటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. సార్ మనకు ఒక కాలర్ వచ్చారు సార్, చెప్పండి. హలో, నమస్తే అండి, టోరీ హ్యూమనిస్ట్ అవర్ కి స్వాగతం. హలో అండి, నా పేరు అవినాష్. అవినాష్ గారు, అనిల్ గారు లైన్ లో ఉన్నారు, చెప్పండి. హాయ్ సార్, అవినాష్ గారు చెప్పండి. లాస్ట్ టైం కూడా మీరు మాట్లాడారు, చెప్పండి సార్. వెరీ యాక్టివ్ లిజనర్. నాకు ఈ ఫేక్ అని మాత్రమే తెలుసు, దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయని ఈ రోజు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇది ఈ ఫేక్ ప్రాపగండా అనేది సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారండి. అవును సార్, అవును సార్. ఇవి చూసినప్పుడు అంటే వాళ్ళకి తెలవకంటారా, లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ అందరినీ ఒక పక్క ద్రోవ తప్పించడానికో, లేదా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ వైపు తీసుకువెళ్ళడానికి చేస్తున్న పని అయితే తెలియదు. కానీ అంటే ఒక కామన్ మ్యాన్ గా ఇవి చూసి ఇది తప్పు అని తెలిసి కూడా ఒక సెలబ్రిటీ ఇలా చేస్తారని చెప్పి మనకు చాలా కోపం వస్తుంది. ఇందాక ఆయన క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. సో ఇది తప్పు అని తెలిసినప్పుడు మనం ఎలా ఎదిరించాలి, ఇది తప్పు అని తెలిసినప్పుడు వాళ్ళు ఎలా తెలియజేయాలి, నాకు ఈ ప్రశ్న వచ్చింది. నాకు రీసెంట్ గా మనం ఈ కంగనా అండ్ దిల్జీత్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ లో ఆమె అంటే ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని, తర్వాత షాయిన్ బాగ్ లో జరిగిన ప్రొటెస్ట్ని, ఈ పిక్ లో ఉన్న ఒక ఇద్దరు భామలు ఒకేలా ఉండటంతో పక్క పక్కన పెట్టేసి అక్కడ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, 100 రూపాయలు ఇస్తే ఇలాంటి వాళ్ళు వస్తారని ఘోరంగా అవమానించింది ఆవిడ. ఆయన చాలా వెంటనే రియాక్ట్ అయ్యి దానికి సమాధానాలు ఇచ్చారు. అంటే ఫేస్ సిమిలారిటీగా ఉన్నదని ఎవరో ఐటీ సెల్స్ చేసిన దీన్ని ఒక సెలబ్రిటీ అటు ఇటు చూడకుండా పోస్ట్ చేసేసి ఒక మర్యాద లేకుండా ఒక వయసున్న ఒక ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని అవమానించడం ఒక సెలబ్రిటీలు కూడా తప్పే కదా సార్ ఇది? అంటే ఒకటండి, బేసికల్ గా అంటే ఎవరు కూడా తులసి మొక్క నీళ్లు తాగలేదండి. ఎవ్రీ ఫెలో ఇస్ కరప్టెడ్. సో మనం ఒక నేషనల్ పార్టీ గురించి మనం ఏదో మన ఆవేశంగా సపోర్ట్ గా మాట్లాడితే అవతల పార్టీ వాళ్ళు కూడా అంతే చేస్తారనమాట. సో అండ్ దేర్ ఈస్ అ వీడియో ఆల్సో విచ్ హెస్ బీన్ రిలీజ్డ్ విచ్ సేస్ మోర్ దెన్
390 people have been shouting that their money is not being given because of the farmers దాని గురించి. సో ఐ థింక్ వీ నీడ్ టు కమ్అట్ ఫస్ట్ థింగ్ అదేనండి. ఈ క్రాప్ టెస్ట్ లో మనం చేసుకోవాల్సిందంటే మన యొక్క కరెన్సీ అంటే టైమ్లీనెస్, రెలెవెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, లేకపోతే అథారిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, యాక్యురసీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, పర్పస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. దీన్నే క్రాప్ టెస్ట్ అంటారు సిఆర్ఏపి టెస్ట్ లో. దాంట్లో మనం ఏం చేస్తామంటే అండి, మనం సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనం రియలిస్టిక్ గా తీసుకోకూడదు. అసలు కంగనా రనౌత్ని చూడాల్సిన అవసరం ఏముందండి? వాట్ ఈస్ దట్? షీఈస్ గ్రేట్, షీఈస్ జస్ట్ అన్ యాక్టర్, షీఈస్ అర్నింగ్ మనీ and she's supporting a political party which she's getting support. Why should we look at her first of all? There is no purpose for us to look at her. అంటే బేసిక్ గా ప్రాబ్లం ఇదేనండి. ఎవ్రీబడి ఈజ్ మెజర్డ్ బై ది నెంబర్ ఆఫ్ లైక్. కంగనా రనౌత్ యాక్టింగ్ ఇష్టపడండి, ఆమె అభిప్రాయాలను అంతగా ఇష్టపడాల్సిన అవసరం లేదు. అంటే బికాస్ అంటే ఒకటండి, అంటే ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ థింగ్ అండి. అంటే నేను వీఆర్ నాట్ వెరీ మచ్ రెలవెంట్ ఆన్ సోషల్ మీడియా. మేము చేసిన వర్క్ కి మాకు సోషల్ మీడియాలో ఇప్పటికి 1,00,000 ఫాలోవర్స్ ఉండాలి. మేము చేసినటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, పేటెంట్ కావచ్చు, మాకున్నటువంటి అఫ్ కోర్స్ పేటెంట్ ఇస్ పెండింగ్ అనుకోండి. వరల్డ్ రికార్డ్స్ కూడా మేము 2 వరల్డ్ రికార్డ్స్ జస్ట్ మిస్ అయినాం స్మార్ట్ ఫోన్ అడిక్షన్ థెరపీ క్లినికల్ స్కేల్ మీద. ఇంత చేసినా కూడా మాకు సోషల్ మీడియాలో ఎవరు ఫాలో అవ్వడం, మేము బాధపడం. పీపుల్ మెజర్ ఎవ్రీబడి సక్సెస్ బై లైక్స్. మేము ఒక గవర్నర్ అపాయింట్మెంట్ అడిగితే నీకు 1000 లైక్స్ కూడా లేవు అని అడిగినారు. 1000 లైక్స్ లేవంటే, మేడం నేను 9 పుస్తకాలు రాశానండి, 14 రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశానండి, 7 దేశాలు ఇండియా తరపున రిప్రజెంట్ చేసిపోయాను అనగానే ఇన్ని చెప్పుకున్న తర్వాత కూడా ఆవిడ నన్ను నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆవిడ. అంటే పీపుల్ ఆర్ మెజరింగ్ బై లైక్స్. ఆర్టిఫిషియల్ వరల్డ్ వెళ్లకుండా ఉండాలి, మనం వెళ్లకుండా ఉండాలి. అదే మన నిజమైన జీవితం. అంటే ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి వ్యత్యాసం లేకుండా బతికిన వాడే నిజమైనటువంటి మనిషి. సో కంగనా రనౌత్ ఏముందనేదండి, ఆమె ఒక పార్టీ కొమ్ముగాస్తుంది, ఇంకో పార్టీ అయితే ఆమె ఇబ్బంది పెడుతుంది. వై షుడ్ వి యాక్చువల్లీ గెట్ ఇన్ టు దట్ ఫైట్? That is not, it is not required for us. You unfollow her immediately and follow somebody like అంటే అనిల్ గారు నేను ఫాలో ఆయన అడిగిన క్వశ్చన్ చాలా మంది ఫాలో అవుతున్నారు. ఎస్ అదేనండి. ఇప్పుడు మీరు మనం అనుకుంటాం అన్ఫాలో చేద్దామని, కానీ చాలా మంది మన ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, క్రికెటర్స్ లేకపోతే స్టార్స్ ని బిగ్గర్ దాన్ వాళ్ళ పర్సనాలిటీ కన్నా వాళ్ళని చాలా పెద్ద హీరోస్ లా చూస్తుంటారు. అలాంటి వాళ్ళు వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు కంగనా రనౌత్ ని ఫాలో ఎక్కువ సొసైటీలో వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కదా మన మీద అని చెప్పి క్వశ్చన్. కరెక్ట్ అండి. బేసిక్ గా అంటే అదేలేండి, నేను చెప్తున్నా కదా, గొర్రెలు మేకల మంది అంటే ఐడియా ఉందండి మీకు? మేకల మంది చెప్పండి. శాస్త్రం అంటే దానికి దారి తెలియదండి. ముందు ఎవరు వెళ్తే దాని వెనకాల వెళ్తా ఉంటది అనమాట. అందుకే ముందు గొర్రెను పెడతారు కావాలని. చాలా మంది లిజనర్స్ కూడా తెలియపోయి ఉండొచ్చు. మేకలు వెళ్ళాలంటే ముందు గొర్రెను పెడతారు అనమాట. గొర్రె వెనకాల మేక వెళ్తుంటది, అంతేనా? గొర్రెల మందన ఇప్పుడు దాకా మనుషులు గొర్రెలు అనుకున్నాం, గొర్రెలు కాకుండా మేకలు అని అనాలి. అంటే గొర్రెను ఫాలో అవుతుంది అంటే వీళ్ళందరూ మేకలు. ఒకటి బేసిక్ గా ఏంటంటే సార్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ అవినాష్, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు హర్ట్ ఎనీబడీస్ ఫీలింగ్స్ హియర్. సోషల్ మీడియాని మనం ఎంతవరకు వాడుకోవాలంటే జస్ట్ మన కాన్వర్స్, కనెక్ట్, కొలాబరేట్ వరకే వాడుకోవాలి, దానికి మించి వాడుకోకూడదు. ఇప్పుడు మా సోషల్ మీడియా పేజెస్ చూడండి, మేము ఈ రోజు సాక్షిలో ఆర్టికల్ రాస్తాం, ప్రతి ఆదివారం సాక్షిలో ఆర్టికల్ రాస్తాం. ఈ రోజు ఏదో రాసే బహుశా గుర్తులేదు, డేటింగ్ గురించి అనుకుంటా, బహుశా డేటింగ్ గురించి, డేటింగ్ ఫ్రాడ్స్ గురించి రాశాను. నేను ఆర్టికల్ వేసాను, చూడిపోయారు. నాకు సంబంధం ఏంటి? నా ఆలోచన ఏంటంటే 10 మంది బాగుపడాలని. పేపర్లు వేస్తే సచ్చినట్టు చదువుతారు కాబట్టి పేపర్లు వేసాం. అదే ఆర్టికల్ నేను సోషల్ మీడియా రాయగలను. నేను సోషల్ మీడియా రాస్తే ఎవరు చూడరు కాబట్టి పేపర్లు వేసాను నేను. సో మనకు ఆబ్జెక్టివ్ ఏంటంటే, లెటస్ సి, మన లైక్లకి ఫాలోవర్స్ కి మనం ఇష్టపడుతున్నప్పుడల్లా ఇవే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫేమస్ సింగర్ ఉందండి, ఒక లేడీ సింగర్, చెప్పను నేను లేడీ సింగర్. ఆవిడ ఎంతసేపు చాలా అగ్రెసివ్ గా రాస్తుంటది. అగ్రెసివ్ గా రాస్తుంటే ఆవిడని చంపేస్తాం, పొడి చేస్తాం, ముక్కలు కోసేస్తాం అన్నా కూడా మళ్ళీ ఆవిడ బూతులు తిడుతుంది, తిట్టించుకుంటది. కొంతమందికి ఆనందం అండి, దే వాంట్ టు స్టే ఇన్ లైమ్ లైట్. దట్స్ అర్థమైందండి, సెలబ్రిటీ సింగర్. అండ్ షీ ఈస్ గోయింగ్ అండ్ టాకింగ్ ఆన్ BBC. అది యూ కెన్ బి ఫెమినిస్టిక్ అబ్సల్యూట్లీ. మన తెలుగు సెలబ్రిటీ అండి. ఓకే, చిన్మయ్య. ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ ని ఏంటంటే అండి, మనం దాన్ని ఎంత ఎక్కువగా వాడుకుంటే అంత డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దాన్ని బేసిక్ గా జస్ట్ అడ్రసింగ్ ప్లాట్ఫామ్ లాగా ఒక కనెక్ట్ కావడానికి, ఒక మనిషి పరిచయం వరకే వాడుకోవాలి, కానీ ప్రతి వ్యూ పాయింట్ ని మనం పర్సనల్ గా తీసుకోకూడదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అంటే ఈ ఫేస్బుక్ ని, ట్విట్టర్ ని, సోషల్ మీడియాని, ఈ టిక్ టాక్ అనే యాప్ వచ్చినాక ఫేమస్ అవ్వడం అనేది ఈజీ అయిపోయిందని చెప్పి వీటిని వాడుకోవడం ఈజీగా అందరూ చేస్తూ ఉన్నారు.
సో ఫేస్బుక్ అంటే వాడుతూ మీరు ఫేమస్ అయిపోదామని. ఇందాక అవినాష్ గారు, మీరు ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు ది న్యూస్ పేపర్. వి హావ్ అనదర్ కాల్. ఒక్కసారి ఈ ఫేకింగ్ హ్యాపీనెస్ ఆన్ సోషల్ మీడియా అండి. 99.99999% of the human beings who are on social media fake their happiness, and everything they write is not from their heart. There is an agenda, there is a purpose, there is a propaganda behind it. సార్ మీరు మీ పేరు చెప్పి నమస్తే అండి, డాక్టర్ రాయప్ప ఫ్రమ్ డాలస్ అండి. సార్ గుడ్ నేమ్ సార్. డాక్టర్ రాయప్ప ఫ్రమ్ డాలస్. డాక్టర్ రాయ్ సార్, చెప్పండి సార్. రాయప్ప, ఓకే అండి. రాయప్ప గారు ఈజ్ అవర్ రెగ్యులర్ లిజనర్ అండి. యా, జస్ట్ మీకు టైం వేస్ట్ చేయకుండా జస్ట్ ఒక మాట చెప్తారు. మీరు ఒక ప్రోవర్బ్ చెప్పారు ఇంత ముందు, గొర్రె గురించి. గొర్రె దాటు అంటారు ఇక్కడ రాయలసీమలో. అంటే ఒక గొర్రె దాటితే అంతా అదే వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. గొర్రె దాటు అంటారు, ఈ గొర్రె దాటు వ్యవహారం అంటారు. అట్లా ఆ విధంగా ఒకటేను. ఇంకొక ప్రోవర్బ్ ఏమంటే మీరు చెప్పారు ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్ అని. ఇక్కడ ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏమంటే ఫేక్ ఈజ్ మూవింగ్ మౌంటైన్స్ నౌ. అవును సార్, అవును సార్. ఫేక్ ఈజ్ మూవింగ్ మౌంటైన్స్. ఎందుకంటే ఇందాక మనకు అవినాష్ గారు చెప్పినట్టుగా అది ఎందుకు చూస్తున్నాము అనేది కాదు, బట్ చూసే వాళ్ళు మాత్రము ఎవరో మీ సెలబ్రిటీ ఎవరో చూస్తున్నారు అన్నారు కదా, అది కంగనా. కానీ చూసే వాళ్ళని మాత్రం మనం కౌంటర్ చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఆ ఫేక్ ను మనం కౌంటర్ చేయాలి. సో దట్స్ మై ఒపీనియన్. సరే, చూస్తున్నారు అనే దానికి మీరు కౌంటర్ చేస్తున్నారు, పర్లేదు. చూడకూడదు అనేది నిజమే. అంటే బేసికలీ సార్, వెన్ యూ ఆర్ టేకింగ్ పార్ట్, డాక్టర్ గారు, ఐ థింక్ యూఆర్ PhD హోల్డర్, సో ఐఎమ్ ఆల్సో PhD హోల్డర్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ సార్, అంటే మీకు చెప్పేటంత కాకపోయి ఉండొచ్చు, బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, see, unless you have an agenda, unless you have a purpose, don't follow somebody. అంటే మీకు కంపల్సరీ యువర్ పొలిటికల్ యాక్టివిస్ట్ అంటే అఫ్ కోర్స్ యూ హెవ్ టు ఫాలో, యూ హెవ్ టు సిట్, యూ హెవ్ టు బి మడ్ ఫింగ్లింగ్ రెడీగా ఉండాలి. దేర్ ఇస్ ఎ వెరీ ఫేమస్ ప్రాబ్ ఇన్ ఇంగ్లీష్, యూ వాంట్ టు ప్లే విత్ పిగ్స్, బీ ష్యూర్ యూ విల్ గెట్ డర్టీ. దట్స్ ఆల్. సో మనకేంటంటే సోషల్ మీడియాలో చూసిన ప్రతిదాన్ని ఎవరు కూడా నమ్మకూడదు అండి. దాన్ని జస్ట్ ఒక న్యూస్ పేపర్ లో ఆర్టికల్ చూసి మనకు ఫీలింగ్ రాదు తొందరగా. మీరు ఈనాడు చూస్తారు, లేకపోతే సాక్షి చూస్తాము. సాక్షి నచ్చని వాడికి సాక్షి చదివినా కూడా తీసి చీ అని ఇట్లా పెట్టి పక్కకు పడేస్తారు, అంతకుమించి ఏం చేయడు. అదే సోషల్ మీడియా దాన్ని కట్ చేసి, దాన్ని ఫార్వర్డ్ చేసి, దానికి ఎమోషన్ యాడ్ చేసి, దాని కలర్ యాడ్ చేసి, దానికి ఒక గ్రీటింగ్, దానికి మళ్ళీ ₹100 పెట్టి బూస్ట్ చేసి there's a lot of action which is going on. Treat it like a newspaper. Just read it and shit it out. That's all. That's what is my అంటే మా సివిల్ సొసైటీలో మేము చేసేది ఏంటంటే సార్, when there is no answer for all of us to how to deal with it, when we don't have an answer, the best way to do is just look at it and enjoy it. జస్ట్ స్టార్ట్ లివింగ్ విత్ ఇట్. అంటే మనం ఎక్కువ బ్రూడ్ అవుతున్న కొద్దీ మనకు నెగిటివ్ అవుతుంది, కానీ పాజిటివ్ ఏమవుతుంది సార్ దాంట్లో. సో అల్టిమేట్ గా నేను ఆన్సర్ చెప్తాను సార్. మీరు చెప్పిన దానికి ఒక ముక్కలో చెప్పాలంటే మీరు కొట్టుకు సావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అంటే మీరు అలా అపార్థం చేసుకోవద్దు. నేను ఆ ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే, అన్లెస్ దెర్ ఇస్ ఎన్ ఎజెండా ఫర్ యూ, అన్లెస్ యువర్ అ పొలిటికల్ యాక్టివిస్ట్, లేకపోతే ఒక సివిల్ యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్ట్, లేకపోతే ఒక జర్నలిజం, నీకు ఎజెండా ఉండాలండి. ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు కామెంట్ సంథింగ్, అంటే ఇప్పుడు ఆ ఫ్రీడమ్ ఆర్టికల్ 19లో నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు రాస్తా అంటే కాదండి. ఇప్పుడు చూడండి, నేను మై 4 fathers have come to తెలంగాణ అండ్ have settled. ఇక్కడ మా బావగారికి ఏందే ఎట్లున్నవే అంటేనే రెస్పెక్ట్. ఆంధ్ర సైడ్ నుంచి కూడా కొంతమంది మా బంధువులు వస్తారు, ఏందే బాగున్నావంటే తంతారు పట్టుకొని వాళ్ళు, ఎట్లున్నారండి బాగున్నారండి అని వాళ్ళతోని. సో మన తెలుగులోనే ప్రాంతానికి బావో చేంజ్ అవుతున్నప్పుడు మీ వ్యూ పాయింట్, మీ నరేటివ్, మీ ఆలోచన అందరికీ నచ్చాలని గ్యారంటీ కూడా ఏం లేదు. అంత నా ఇష్టం, సోషల్ మీడియా నాను వాక్కుంటా పోతా, నచ్చితే చూడు లేకపోతే లేదు. సింపుల్ గా పేపర్ చూసినట్టుగా చూసి మనం ఫర్గెట్ చేయాలండి, అన్లెస్ యూ హ్యావ్ సంథింగ్ స్పెసిఫిక్. ఫర్గెట్ అనే కంటే కూడా కామన్ మ్యాన్ కనీసం ఒక విశ్లేషణ, ఒక విశేషణ, ఒక ఆలోచన ఉండాలి అని మనము. డెఫినెట్ గా రావు గారు మీరు అన్నట్టు, ఇప్పుడు ఎలక్షన్ తరపున ఒక న్యూస్ వచ్చింది, రేపు పొద్దున్న ఓట్ వేయాలి. ఎస్, దట్ ఇస్ డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ యూ. సో నేను అనేది అదే, ఒక ఎజెండా, ఒక పర్పస్ ఉంటేనే మనం దాంట్లో లోగుట్టుకు వెళ్ళాలండి. అదే సింప్లీ అన్ఫాలో. కంగనా రౌత్ మనకు ఏమైనా ఆస్తి ఇస్తుందా, చేస్తుందా, తిరిగి మనం లైక్ చేస్తుందా మన కామెంట్ ని? ఏమీ చేయదు కదా. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్. అండ్ డోంట్ బిలీవ్, అండ్ పీపుల్ ఆర్ మెజరింగ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. దాని గురించి చాలా పెద్ద ఆర్టికల్ రాశాను నిన్నగాక, లాస్ట్ వీక్ కూడా నేను ఫేకింగ్ హ్యాపీనెస్ అని సోషల్ మీడియా కూడా రాశాను. అండ్ ఎవ్రీబడి బిహేవ్స్, ఇట్ ఈస్ నాట్ ద ట్రూ బిహేవియర్ అండి. ఎవ్రీబడి ఫేక్స్ ఆన్ సోషల్ మీడియా. దాని గురించి కాంప్రహెన్సివ్ ఆర్టికల్ రాశాము. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పబ్లిష్డ్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్, ద రీసెర్చ్ పేపర్ కూడా. సో ఐ థింక్ మనం నిజంగానే
మీరు అనిల్ గారు మీరు చెప్పినట్టుగానే బయటేమో చాలా ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళతో బుద్ధిగా అందరితో కనబడతాడు ఒక ఎవరైనా సరే. దాని తర్వాత చూస్తే ఫేస్బుక్ లో అతని అకౌంట్ కానీ, ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, ఏదైనా సోషల్ మీడియా కానీ అతని అకౌంట్ లో అతని మాటలు చూస్తుంటే అసలు అంతే సార్. పరమ జుగుప్సాకరంగా ఉంటాయి యాక్చువల్ గా. అవును సార్, తప్పకుండా సార్. కొంతమంది పైకి చూస్తే అంటే ఏంటంటే నన్ను ఫేస్బుక్ లో నేను ఎలా రాసినా నన్ను ఎవడు గమనించడు, నన్ను ఎవడు గుర్తుపట్టడు అనేటటువంటి ఒక రకమైనటువంటి ఎజెండా. అలాగే కొంతమంది బయట చాలా రఫ్ అండ్ టఫ్ గా కనబడతారు. బయట వాళ్ళ ప్రవర్తన వింతగా ఉంటుంది, అంటే వేరేగా ఉంటుంది. కానీ చూస్తే ఫేస్బుక్ లో పరమ గౌరవనీయులైనటువంటి వాళ్ళ కనబడతారు. ఎందుకంటే దే వాంటెడ్ టు బిల్డ్ దేర్ ఇమేజ్. సో ఈ 2 రకాలైన జనాలు ఉన్నారు. అదే సార్, మీరు మాట్లాడిన ప్రతి దాని గురించి కూడా మేము ఆర్టికల్స్ రాసాం, రీసెర్చ్ పేపర్ చేసాం. ట్రోలింగ్ అండ్ ఇంపాక్ట్ ఆన్ సోషల్ మీడియా దాని గురించి రాసాం మేము. ఓవర్ షేరింగ్ ఆన్ సోషల్ మీడియా, గ్రోయింగ్ మెనాన్స్ ఆఫ్ ఫేక్ ప్రొఫైల్స్ దాని గురించి రాసాం. డోంట్ రిలై ఆన్ గూగుల్ టు ట్రీట్ సెల్ఫ్, దాని మైకోకాంట్రియస్ అంటారు, డాక్టర్ గూగుల్ అని కూడా అంటారు. సోషల్ మీడియా సెక్యూరిటీ, డిటెక్టింగ్ ఫేక్ ప్రొఫైల్స్ ఆన్ సోషల్ మీడియా, దానికి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ రాసాం. దాని తర్వాత కూడా మేము ఫేకింగ్ హ్యాపీనెస్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఇంపాక్ట్స్ ఆన్ ఎలక్షన్, సోషల్ మీడియా అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, గైడ్ టు మేనేజ్ రెప్యుటేషన్ ఆన్లైన్, ఇవన్నీ కూడా ఆర్టికల్స్ రాసామండి. ఇవన్నీ రాసాం, కొన్ని రీసెర్చ్ చేస్తున్నాం. ఓపిక టైంని బట్టి వీఆర్ 100% జీరో ఫండెడ్ ఆర్గనైజేషన్. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి సప్లిమెంట్ క్వశ్చన్ ఇంకొకటి యాక్చువల్ గా, అంటే అంతకు ముందు అడిగింది మనం డిబేట్ అయ్యాము. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త, మనకి సోషల్ మీడియాలో కానీ వేరే ఒక వార్త, అది ప్రమాదకరం అని అనిపించింది అనుకోండి. అంటే మీకు అనిపించవచ్చు, వేరే వాళ్ళకి అనిపించకపోవచ్చు, అది వేరే విషయం. నీకు పర్సనల్ గా నీ దగ్గరకు వచ్చిన మెసేజ్ మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, ప్రమాదకరం అనిపిస్తే ఏం చేయాలి? డెఫినెట్ గా మీకు దాంట్లో రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి, రిపోర్ట్ చేయొచ్చు. అండ్ నవ్ డేస్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్, ఇంతకు ముందు cybercrime.gov.in లో ఇట్స్ అన్ ఆన్లైన్ రిపోర్టింగ్ పోర్టల్ ఫర్ ఇండియా. యుఎస్ లో నాకు ఐడియా లేదు, యుఎస్ లో నేను ఒకసారి చూసి చెప్తాను నేను. మనం డైరెక్ట్ గా రిపోర్ట్ చేయొచ్చండి, ఫేక్ న్యూస్ కింద కూడా రిపోర్ట్ చేయొచ్చు అనమాట అండి. అదే కాకుండా ఆల్ట్ న్యూస్, www.altnews.in, boomlive.in, SMS హాక్స్ స్లేయర్ ఒకటి, చెక్ ఫర్ స్పామ్, అది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళేమో factly.in, ఇట్లా రకరకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ లో కూడా మనము రైజ్ చేయొచ్చు. విత్ ఇన్ ద సోషల్ మీడియాలో కూడా మనం రిపోర్ట్ చేయొచ్చు ఫేక్ న్యూస్ అని కూడా. ఫేక్ న్యూస్, బులింగ్, తర్వాత ఇంపర్సనేషన్ చాలా వచ్చినాయండి. అంటే మనకి సోషల్ మీడియాలో వెళ్ళి ఫోటో పోస్ట్ చేసి 100 రూపాయలు పెట్టి బూస్ట్ చేయడం ఒకటి తెలుసు మనకు, అంతేగాని దాంట్లో ప్రైవసీ ఫీచర్స్ కూడా చూడండి, రిపోర్టింగ్ ఫీచర్స్, బ్యూటిఫుల్ ఫీచర్స్ ఉన్నాయండి. యూ కెన్ స్టే సెక్యూర్ ఆన్లైన్, ఓన్లీ థింగ్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్. అవును, డెఫినెట్ గానండి. మొన్న రీసెంట్ గా ట్రంప్ పెట్టిన పోస్టులు కూడా వాళ్ళు కింద డిస్క్లైమర్ పెట్టినట్టుగా అనిపించింది. అది ఒక ట్విట్టర్ అకౌంట్ లో అనుకుంటా డిస్క్లైమర్ పెట్టారు, ఇది ఫేక్, అది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉందో వెరిఫై చేయాలి అని చెప్పి. సో సోషల్ మీడియా అయితే కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఒకవేళ యూజ్ చేసుకోవడం తెలియాలి, ఫస్ట్ నేర్చుకోవాలి, ఫస్ట్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. అవును సార్. మన వెబ్సైట్ లోకి వెళ్తే కూడా హౌ టు వెరిఫై ది ఫోటోగ్రాఫ్, హౌ టు వెరిఫై ది వీడియో, సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఎట్లా ఫేక్ న్యూస్ స్పాట్ చేయాలి, 10 types ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన వెబ్సైట్ లో పోస్టర్ లోనే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, ఒకసారి మీది వెబ్సైట్ www.endnowfoundation.org. ఓకే, రాయప్ప గారు, డాక్టర్ ఇందాక మాట అవినాష్, ప్లీజ్ ఫాలో అవర్ సోషల్ మీడియా. మాది ఫాలో అయితే ఏమి అంటే లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ వరకు అయితే కంపల్సరీ యూ విల్ హ్యావ్. అండ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి, అంటే లాస్ట్ 5 episodes లో కూడా నేను ఐ బీన్ డిస్కసింగ్, ఐ హావ్ నాట్ సీన్ ఎనీబడి ఫాలోయింగ్ ఇట్ అప్. సో మీరు మాకు ఇచ్చే ఫీజు అనుకోండి, లేకపోతే దక్షిణం అనుకోండి, ఏదైనా అనుకోండి, ట్రై టు ఫాలో. అండ్ మీకు పనికి రాకపోవచ్చు వార్త, మీకున్నటువంటి పిల్లలు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, అందరికి కూడా ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. డెఫినెట్లీ నేను మాట్లాడిన ఇందాక ప్రతి లైన్ మేము ఆర్టికల్స్ గా రాసాం. యూ కెన్ గో టు అవర్ ఫౌండేషన్ వెబ్సైట్ endnowfoundation.org, గో టు సైబర్ టాక్ ఆర్టికల్స్, అక్కడ కూడా ఉంటుంది. సాక్షి ప్రస్తుతానికి ఎవ్రీ సండే, ఎవ్రీ ట్యూస్డే ఆన్ తెలంగాణ టుడే. వి ఆర్ ఆల్సో రైటింగ్ ఇన్ హిందీ ఇన్ నవభారత్ టైమ్స్ వెరీ సూన్.
ప్రాబ్లీ 1 వీక్, ఇంకో 1 వీక్ లో వాళ్ళ ఎంఓయూ కూడా అయిపోతుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్. రేడియో సిటీ వినవాలి, రేడియో సిటీ వినండి. థోరీలో కూడా ఇంకా నేను మరిన్ని డిస్కస్ చేస్తాను. మళ్ళీ ఒకసారి సార్తో మాట్లాడి నెక్స్ట్ 6 months లోపల మళ్ళీ ఒక చిన్న మనము 5 ఇంపార్టెంట్ టాపిక్స్ చేద్దాం. తప్పకుండా ఇంకొక 2.0 సిరీస్ చేద్దాము. కొత్త ఏవైతే ఉన్నాయో. బీజీ టీమ్ ఈజ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ టీమ్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ బిలాంగింగ్నెస్ ఆఫ్ అండ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీగా ఉన్నారు కాబట్టి నన్ను పిలిచారని తప్పకుండా మాకు తెలుసు. సో వీ విల్ హ్యావ్ మోర్ అండ్ మోర్ కాన్వర్సేషన్స్. ఐ వుడ్ బి ప్లీజ్డ్ అండ్ ఫర్ ద గ్రేట్ సపోర్ట్ ఎక్స్టెండెడ్ బై యూ, సబీహా అండ్ ఆల్ అదర్ టీమ్ సార్. ఎనీ మోర్ కాలర్ సార్? తప్పకుండా అనిల్ గారు. ఎస్ అండి, వీ హ్యావ్ టు సపోర్ట్ యూ. ఎస్, ఎన్నో ఫౌండేషన్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ రోజుకి ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఫేక్ న్యూస్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేటటువంటి టాపిక్ ని ఈరోజు మనం మాట్లాడుకున్నాము. సో అనిల్ గారు చెప్పిన దాని ప్రకారం మనకి ఏదైనా ఫేక్ న్యూస్ కనబడితే దాన్ని ప్రాపర్ గా దాన్ని అర్థం చేసుకోవడం, కానీ వీలైనంత వరకు దాన్ని ఇగ్నోర్ చేయడం. మనం ఏదైతే న్యూస్ పేపర్ చదివితే అది కరెక్ట్ కాదు అని అనిపిస్తే దాన్ని బిలీవ్ చేయం కదా, దాన్ని పక్కన పడేస్తాం. సో ఇది వేరే ఎజెండాతో రాస్తుందని మనకు అర్థమవుతుంది. అలాగే ఫేక్ న్యూస్ కనబడినప్పుడు కూడా ఏదైనా న్యూస్ కనబడితే అది ఫేక్ గా అని మీకు అనిపిస్తే దాన్ని పట్టించుకోకుండా వదిలేయటం మంచిది. వీలైనంత వరకు మనకి తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దాన్ని ఫార్వర్డ్ చేయకుండా వాట్సాప్ లో కానీ వేరే మీడియాస్ ఏవైతే కానీ దాంట్లో ఫార్వర్డ్ చేయకుండా, ఒకవేళ దాంట్లో ఇన్ఫర్మేషన్ మీకు 100% కరెక్ట్ కాదు అని అనిపించినా, లేదంటే మీకు తెలియకపోయినా దాన్ని మీ దగ్గర కిల్ చేసడం మంచిది. అంటే వేరే వారికి ఫార్వర్డ్ చేయకుండా ఎవరితోన్న వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ కిల్ చేసేస్తే, సో దట్ ఇక ముందు అది ఫార్వర్డ్ కాకుండా ఉంటుంది. సో అలాగే డిజిటల్ వెల్ బీయింగ్, డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం. సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తించాలి, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ కనుక ఈ మన సోషల్ మీడియాలో కానీ వేరే మీడియాలో కానీ ఒక న్యూస్ ఏదైనా సరే మనకి ఇది ప్రమాదకరం అని అనిపించిందంటే ఇమీడియట్ గా రిపోర్టింగ్ టూల్స్ ద్వారా, వీలైన రిపోర్టింగ్ టూల్స్ ద్వారా ఏదైతే సోషల్ మీడియాలో మనం న్యూస్ చేస్తామో అక్కడ కానీ, లేదంటే సైబర్ క్రైమ్ వారి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటికీ వాటిని ఫార్వర్డ్ చేయడం, వాటిని రిపోర్ట్ చేయడం అనేది ఖచ్చితంగా జరగాలి. సో ప్రతి ఒక్కరి, అంటే జనరల్ పబ్లిక్ లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒకడు రోడ్డుకి అడ్డంగా వచ్చి నానా బూతులు తిడుతూ ఉంటే మనం ఎలా అయితే మనం భరించమో, సేమ్ లైక్ సోషల్ మీడియాలో కూడా అంతే. వేరే వాళ్ళు ఏదైనా బుల్లింగ్ చేసినా వాళ్ళని రిపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఏదైతే పిచ్చిగా వచ్చేటటువంటి న్యూస్లు ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఒకవేళ కనుక కంప్లీట్ గా బోదర్ చేస్తూ ఉంటే వాటిని రిపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రిపోర్ట్ చేసి దాని గురించి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫేక్ న్యూస్ ని హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న రోజుల్లో మంచి న్యూస్ ఏది, ఫేక్ న్యూస్ ఏది నేర్చుకుంటే 90% ఫేక్ న్యూస్లే మన చుట్టూ ఉంటున్నాయి. కాబట్టి వెరిఫైడ్ ఏదైతే సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఉండేటటువంటి న్యూస్ ని మాత్రమే మనం చూసుకోవాలి. వెరిఫికేషన్ లేనటువంటి, అది ఇప్పుడు చైనాలో వార్ జరుగుతా ఉంది, మొత్తం చైనాని మనం ఆక్రమించుకుంటున్నాం అని వాట్సాప్ మెసేజ్లు మనకు వస్తాయి. అమెరికా మనకు సాయం చేస్తుంది, జపాన్ వాళ్ళతోటి 24 hours టచ్ లో ఉన్నాం. ఇంతకీ చైనాలో వార్ జరుగుతుందో ఏం జరిగినా జరగకపోయినా మనకు అవసరం లేదు. కాకపోతే మనకేంటంటే వేరే ఎజెండా ఉంటుంది, దాని గురించి అవి పంపిస్తారు. సో దానికి మనం ఉత్సాహం అయిపోయి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది జరిగితే ఆల్ ఇండియా రేడియోలో కానీ, దూరదర్శన్లో కానీ, లేదంటే వేరే వేరే న్యూస్లలో చెప్తారు. సో ఓన్లీ వాట్సాప్ లో మాత్రమే ఎక్స్క్లూజివ్ గా లైవ్ ఇవ్వరు. కాబట్టి అలాంటివన్నిటిని మనం దూరంగా ఉండి వాటిని వీలైనంత వరకు ఫార్వర్డ్ చేయడం కూడా మారడం మంచిది. అండ్ ఎనీ న్యూస్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సోర్సెస్ ని మనం ఆలోచించుకోవాలి. సోర్సెస్ యొక్క క్రెడిబిలిటీని ఆలోచించుకోవాలి. దాని తర్వాత ఏ న్యూస్ నైనా దానిలో ఉన్నటువంటి సత్యం ఎంత అనేటటువంటి అనాలిసిస్ మనమే చేసుకోవాలి. సో ఇందాక అనిల్ గారు చెప్పినట్టుగా ఏ న్యూస్ ని చూసినా సరే దాన్ని
కరెక్ట్ అని నమ్మడం అని కానీ దానికి ఉత్సాహంగా లేకపోతే ఊగిపోవడం కానీ ఇలా చేయడం కాకుండా దాంట్లో ఉన్న నిజం ఎంత అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ విశ్లేషణ కనుక చేసినట్లయితే మనకి కొంతవరకు ఆ న్యూస్ గురించినటువంటి అవకాశాలు మనకు కనబడతాయి. సో ఈ రోజుతోటి సైబర్ జ్ఞాన్ డిజిటల్ జ్ఞాన్ అనేటటువంటి ఈ సిరీస్ క్లోజ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు ఫర్ Thank you, sir. గివింగ్ యువర్ వాల్యుబుల్ థాట్స్ ఆన్ స్టోరీ రేడియో అండ్ స్పెషల్లీ హ్యూమనిస్ట్ అవర్ లో మీ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి మీరు చేసేటటువంటి ఈ ఎన్నో ఫౌండేషన్ ద్వారా మీరు చేసేటటువంటి ఇది మొత్తం అందరూ ఫాలో అవ్వాలని చెప్పి డిజిటల్ మీ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్టివ్స్ అనేది సక్సెస్ అవ్వాలని చెప్పి నేను విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్. Thank you so much, కాలర్స్ Anil అందరికీ garu. కూడా పార్టిసిపేట్ చేసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ సబీహా అండ్ టోరీ వారికి కూడా ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టోరీ టీమ్. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ సబీహా గారు. ఇట్ హస్ బీన్ గ్రేట్. It is my honor and privilege to be a part of this team. Thank you so much. And I am always open arms and I'm just a telephone call away for you. Please, I request all the listeners to go through our website www.endnowfoundation.org. If you don't have time, just try to follow our social media and get some interesting tips, ideas, articles, research documents, and you can learn something and get some benefit out of it. Thank you all.